విశాఖపట్నం, కృష్ణ ఇక్కడ నుంచి కూడా పాకెట్స్ తెప్పించాం. పాకెట్స్ ఇచ్చాం, తిన్నవాళ్ళు రోడ్డు మీద వేయడం మొదలుపెట్టారు. మేము శుభ్రంగా పెట్టాలనుకుంటే వీడు ఎప్పుడు తింటే అప్పుడు రోడ్డు మీద వేయడం మొదలుపెట్టారు. దాన్ని ఒక సవాలుగా తీసుకుని మళ్ళీ క్లీన్ చేయించాం. అల్టిమేట్గా వాడు తినడం, వాడి చేతిలో నుంచి పెరుక్కోవడం, లేకుంటే శాచర్స్ మంచినీళ్ళు తాగడం, దాంట్లో నుంచి లాక్కోవడం, ఆ విధంగా పర్ఫెక్ట్గా చేయగలిగారు. నేను చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశాను, కానీ ఈ ఈవెంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్, మనం చేసిన సర్వీస్ చూసిన తర్వాత ఎవ్రీబడి వాలంటీర్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మనమే సర్వీస్ చేస్తున్నాం అనుకుంటాం, కొంతమంది వాలంటీర్స్ ఎంత బాగా చేశారని నేను నర్సాపూర్ పోయాను. ఒక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్, ఒక 100 మంది డీసెంట్గా ఉద్యోగస్తులు, హౌస్ వైఫ్స్ వీళ్ళందరూ కనపడ్డారు. నేను అడిగాను, మీరేమ్మా ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను. మేము హౌస్ వైఫ్ అండి, ఇతను బ్యాంక్ మేనేజరు, ఇంక ఇతను పనిచేస్తాడు, మేము ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాం. 12 రోజులు మేము ఇక్కడ సర్వ్ చేయడానికి వచ్చాం. గెస్ట్లకి సర్వ్ చేయడానికి 12 days దే ఆర్ దేర్. ఇలాంటివి చాలా సత్సాయి, కల్కి, టీటీడీ, ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా వచ్చినట్టని చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ మనం మంచి పని చేస్తే ప్రజలు మనల్ని అభినందిస్తారు, దాంట్లో అనుమానమే లేదు. ఆ మంచి పని చేయాలంటే మాత్రం చాలా డిఫికల్టీస్ ఉంటాయి. నేను ఆ రోజు కానీ ఇది నా వల్ల కాదు అని డీమార్లో చేయింటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, కయాస్ క్రియేట్ అయ్యేది, చాలా సమస్యలు వచ్చేటివి. అట్లా కాకుండా నేను ధైర్యంగా కాదు మనం ముందుకెళ్ళాలని అక్కడి నుంచి మానిటర్ చేసి ఇన్ఫర్మేషన్ తెప్పించి టైం టు టైం కరెక్టివ్ మెజర్స్ పెట్టి బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి అనునిత్యం లాస్ట్ డే వరకు నేను ప్రయత్నం చేశాను. కాబట్టి మనకు అక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారో నేను చూశాను, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా శ్రీకాకుళం, విజయనగరం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ విశాఖపట్నం అక్కడ అందరూ వచ్చారు. కానీ ఆ 3 జిల్లాలు అయితే ఎవరన్నా ఈ పుష్కరాలకు రాకపోతే తప్పు చేశారనుకుంటారని వాళ్ళు మాత్రం 100% వచ్చేసారు. నేను అడిగాను, కొన్ని ఊర్లో వస్తే రాత్రి 12 గంటలకు 1 గంటకు పోతే అడగడం మొదలుపెట్టాను. ఏ ఊరు నుంచి వచ్చామంటే మేము శ్రీకాకుళం. ఏ ఊరు అంటే పలానూరు. ఎంతమంది వచ్చారు మీ ఊర్లోనే? ఈరోజు ఒక 100 మంది వచ్చారన్న వాళ్ళు. ఎన్ని ఇండ్లు ఉన్నాయని అడిగేవాడిని. 150 ఇండ్లు ఉన్నాయనేవాళ్ళు. ఎంతమంది పుష్కరాలకు రాలేదంటే ఇప్పటికీ 80% వచ్చేసారు, ఇంక 20% కూడా బయలుదేరుతున్నారు, రేపు ఎల్లుండి వస్తారు, ఎవరు అక్కడ ఉండే పరిస్థితి లేదు, అందరూ వచ్చామన్నారు. ఒకరోజు ఒక ఆవిడ, పాపం ముసలావిడ, మరీ అంత ఇది 65-70 ఉంటుంది. నేను బాగా ఇలిటరేట్. చూసిన తర్వాత ఏమమ్మా ఏ ఊరిని అడిగితే పలానా ఊరు అని చెప్పాను. చేసిన తర్వాత ఏమమ్మా చెయ్యి ఏంటి, ఏమైందండి? పప్పు కట్టుకట్టుకోనండి. కట్టుకట్టుకోనంటే చెయ్యి పడ్డానండి, పడి ఇరిగింది, ఇప్పుడే కట్టుకట్టుకున్నాను, ఇంకా ఒక నెల కట్టు తీయడానికి లేదని. ఇంత బాధల్లో ఎట్లా వచ్చావన్న? రాకపోతే ఎట్లండి, ఇప్పుడు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట, నెక్స్ట్ టైం పుష్కరాలు నేను బతతాను లేదు, నాకు తెలియదు. ఏంటి చెయ్యి ఇరిగింది, కన్ను కూడా లేదు నీకు, ఒకే కన్ను ఉంది పాపం, అప్పుడు చూసా కన్ను ఒకటే కన్ను ఉంది, ఇప్పుడు పోయి నువ్వేం చేస్తావంటే నేను అన్నాను, నేను సచ్చినా పర్వాలేదు, నేను చూడాల్సిందే, నీ ఇష్టం అని చెప్పి నేను వచ్చానండి. వచ్చిన తర్వాత చూశాను, చాలా ఆనందంగా ఉంది, చాలా బాగున్న అరేంజ్మెంట్స్ అని అభినందించే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ నుంచి వచ్చారు, అదే మరి కర్ణాటక వచ్చారు, తమిళనాడు వచ్చారు, మధ్యప్రదేశ్ వచ్చారు, ఒరిస్సా వచ్చారు, ఒరిస్సా అయితే ఎక్కువ వచ్చారు. ఇట్లా ఎవ్రీ స్టేట్ వచ్చిన తర్వాత కొంతమంది బాంబేని చూస్తే డీసెంట్ ఫ్యామిలీస్ చూశాను. వచ్చిన తర్వాత వాళ్ళు 2 days ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళారు. అంటే ఇది ఒక రేర్. ఈవెన్ కొంతమంది అమెరికా నుంచి కూడా వచ్చారు. సో దిస్ ఈజ్ ఏ హిస్టరీ, దిస్ ఈజ్ అగైన్. నేను దానికి పోతే 12 రోజులు కాబట్టి 12 గంటలైనా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు అంత టైం లేదు మనం మాట్లాడుకోవడానికి, లగ్జరీ కూడా కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, మనం సిన్సియర్గా ఏ పని చేసినా డెడికేషన్తో మనం చేస్తే 100% ప్రజలు ఆదరిస్తారు, బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయనే దానికి నిన్నటిది ఒక తార్కాణం. అయితే నిన్న నేను చేసిన దానికి మీకు ఒక ఇన్ఫర్మేషన్కి ఏంటంటే, మొత్తం కాన్సెప్ట్ తయారు చేసిన తర్వాత మన గోల్ ఏంటో గోల్ క్లారిటీ ఇచ్చాం.
గోదావరి నదితో అనుసంధానం కావడం నెంబర్ 1. నెంబర్ 2, గోదావరి నది వల్ల వచ్చే లాభాలు ప్రజల్లోకి తీసుకుపోవడం నెంబర్ 2. అదే మరి నేచర్తో కూడా అనుసంధానం కావడం. నేచర్తో అనుసంధానం అయిన తర్వాత, ఎందుకంటే పోతే మనం కూడా మనుగడ సాధించలేం, అది కూడా చేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా వచ్చిన వాళ్ళు ఆనందంగా, హ్యాపీగా, ఒక స్ఫూర్తిదాయకంగా తిరిగిపోవాలి అనేది ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. దాని ప్రకారం ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో అన్ని అరేంజ్మెంట్ చేశాం. లాస్ట్కి వచ్చే కొద్దికి 100% కాదు, మన సక్సెస్ కావడం కాకుండా ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయగలిగాం. ఇప్పుడు మనమందరం ఎక్కువండే ముఖ్యమైన నాయకులు పార్టీ పరంగా మనం ఎలక్షన్లో నేను 208 రోజులు పాదయాత్ర చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. విజయవాడలోనే 3 రోజులు తిరిగాను. 3 రోజులు తిరిగి ఈ రోడ్స్ అన్నీ అయిన తర్వాత ఇక్కడి నుంచి పక్కకెళ్ళాను. దగ్గర 30 కిలోమీటర్లు తిరుగుంటాను విజయవాడ టౌన్లోనే. 2.5 days or 3 days అనుకుంటాను. ఎంటర్ అయిన తర్వాత మళ్ళా ఎగ్జిట్ అయ్యే కొందకి. సరే, ఇప్పటికి కూడా నాకు తీపి గుర్తు. కాలు ఏదైతే కొంత పెయిన్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అప్పుడు తిరిగిన తర్వాత ఆ లెగమెంట్ నాకు ప్రాబ్లం క్రియేట్ చేసింది. నాకు ఎగ్జాక్ట్లీ అనంతపూర్ దాటుకున్న తర్వాతనే కర్నూలుకు వచ్చిన తర్వాత నాకు ఆ లెగమెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా జ్ఞాపకం, నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం కూడా సాధించలేము, అది కూడా చేయాలని చేయండి. ఇది ఇంకా ఎక్కువైపోతుంది, మీకు కష్టం వస్తుంది అన్నాడు. ముందు ఆ లెగమెంట్ ప్రాబ్లం వల్ల కానీ నాకు కాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే హార్డ్ సర్ఫేస్లో నడిస్తే కొన్ని రోజులు కాళ్ళు సహకరించాం. అది ఓన్లీ రేర్గా స్పోర్ట్స్ పర్సన్స్కి వస్తుంది. అప్పుడు కృష్ణమూర్తి సజెస్ట్ చేశాడు. అలాంటప్పుడు మీరు చూస్తుంటారు, చాలా నా పట్టుదల ఎంత ఇదంటే, హార్డ్ సర్ఫేస్లో నడిస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి ఆ నొప్పులు పోగొట్టుకోవడానికి పిక్కలంతా బాగా నొప్పులు వచ్చేస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఇది పోదు, రెస్ట్ ఇవ్వకపోతే. స్పోర్ట్స్ పర్సన్ 1 month హాలిడే రెస్ట్ ఇస్తారు. అది చూసిన తర్వాత నేను బర్మ్స్ సిమెంట్ రోడ్ కాకుండా పక్కనుండే మట్టి రోడ్ ఏది ఉందో ఆ మట్టి రోడ్లో మొదలుపెట్టాను. నాకు రిలీఫ్ రావడం మొదలుపెట్టింది. అక్కడ ఎత్తు పొలాలు ఉంటాయి. ఓసారి రోడ్డు ఉండకపోతే కొద్దిగా చిన్న కంపలు నడవాల్సి వస్తుంది. కాసేపు విరామం అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం. మీకు సహ సమర్పిస్తారు.